Hello, beautiful souls. Welcome to Voice of Soul. హే, ఎలా ఉన్నావు? నేనైతే చాలా బాగున్నా. నీతో మాట్లాడి ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. సారీ, హోంవర్క్స్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అంటూ రోజులు గడిచిపోతున్నాయి. ఈరోజు ఇండిపెండెన్స్ డే. మా ఊరు గాంధీ బొమ్మ సెంటర్, అంటే మేముండే సెంటరే అనుకో. అన్ని స్కూల్ స్టూడెంట్స్ కలుసుకునే రోజు. అంతా కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. అందరం కలిసి ఫ్లాగ్స్తో, వైట్ డ్రెస్సెస్తో నిండిపోయాం. ఇంత పీస్ఫుల్ డేలో నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. గుండెల్లో తెలియని దడ. నా చేతులు చెమటలు పట్టేస్తున్నాయి. ఎందుకో తెలుసా? స్టేజ్ మీద పాట పాడాలి, ఇంతమంది ముందు. నా పాటతో ఫ్లాగ్ హోస్టింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా టెన్షన్గా ఉంది. నా క్లాస్మేట్ మాటలకి దుఃఖం కూడా యాడ్ అయిపోయింది. అదే టైంలో కళ్యాణ్. వీడు నా లైఫ్లో ఒక పెద్ద విలన్ లాంటివాడు. 8th నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు. హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి నాన్న దగ్గర ఎప్పుడు మార్క్స్ కొడదామా అని ఆలోచిస్తుంటే, వీడు వయసుకు సంబంధం లేని లవ్ అంటూ నా వెంట పడుతున్నాడు. నాన్నకి చెప్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో అని టెన్షన్తో నాన్నకి కూడా చెప్పడం మానేశాను. వీటితో పడలేక చస్తున్నా. ఈరోజు కూడా ఇరిటేట్ చేశాడు. ఈసారి ఎప్పుడు కంటే ఎక్కువగా అందరి ముందు. ఫ్రెండ్స్ అనే పేరుతో ఎనిమీస్ లాగా బిహేవ్ చేసే వాళ్ళ దగ్గర, అంటే నా ఫ్రెండ్స్. వీళ్ళ వల్ల ఎప్పుడూ లాభం పొందలా, కానీ ఏదో తెలియని బాధ మిగులుస్తారు. ఏంటి, ఇప్పుడు పాట పాడతావా? ఉండాలా పోవాలా? వాళ్ళు అలా అంటుంటే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది. తిరిగి మనం ఏమైనా అంటే ప్రతిదానికి సీరియస్గా తీసుకుంటుంది అంటారు, లేదంటే ఇలాగే టార్చర్ పెడతారు. కరెక్ట్గా అదే టైంకి ఒక అబ్బాయి వస్తాడు, చేతిలో ఒక పేపర్ పట్టుకొని. హే గర్ల్స్, పార్టిసిపేట్ చేసే వాళ్ళని స్టేజ్ పక్కకి రమ్మంటున్నారు, రండి. గాన కోకిల ఇక్కడుంది, తీసుకెళ్ళండి, ఈమె పార్టిసిపేట్ చేస్తుంది. వాళ్ళు అలా నన్ను చూపిస్తూ ఎగతాళి చేస్తుంటే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. కళ్ళ నిండా నీళ్లతో. అదే ఫస్ట్ టైం తన కళ్ళలోకి చూడటం. వెంటనే ఆ అబ్బాయి ఇలా అంటాడు నా ఫ్రెండ్స్తో. హా, తను గాన కోకిల కాబట్టే ధైర్యంగా పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయింది. మీలా కాకులు కాదు కదా పేర్లు పెట్టడానికి. దెబ్బకి నా ఫ్రెండ్స్ అందరూ నోళ్ళు మూసేసుకుంటారు. నేనైతే షాక్లో ఉంటాను. నాతో ఇలా అంటాడు. వీళ్ళ మాటలేం పట్టించుకోకు. ఆల్ ద బెస్ట్, బీ కాన్ఫిడెన్స్. స్టేజ్ వెనకాల వెయిట్ చేయి, మేడం పిలిచినప్పుడు వెళ్ళు. ఆ అబ్బాయి అలా అంటూ లాస్ట్లో ఒక స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్ నాకు చాలా కాన్ఫిడెన్స్ పీక్స్కి వెళ్ళిపోయింది అంతే. అదే కాన్ఫిడెన్స్తో సాంగ్ పాడతా. అందరూ షాక్ అయిపోతారు, ముఖ్యంగా నా ఫ్రెండ్స్. అబ్బా, వాళ్ళ ముఖం చూస్తే నాకైతే కడుపు నిండిపోతుంది. అండ్ మా ప్రిన్సిపల్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఆయనకి బాగా నచ్చింది. సంగీతం క్లాస్కి వెళ్తున్నావా అని అడిగారు. మనసులో ఇలా అనిపించింది, స్కూల్ ఫీజు కట్టడానికి నాకు కష్టాలు పడుతున్నారు, మళ్ళీ సంగీతం క్లాస్ కూడానా అని అనిపించింది. లేదు సార్ అని సమాధానం చెప్పాను. నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇది నా జీవితంలో ఫస్ట్ టైం నాకు నాపై నమ్మకం కలిగిన క్షణం. ఇంకా అబ్బాయి స్మైల్ నా కళ్ళల్లోనే ఉంది. ఆ క్లాప్స్, మా ప్రిన్సిపల్ పొగడ్తలు అన్నీ, ముఖ్యంగా నా ఫ్రెండ్స్ షాక్ అయిన ఫేసెస్. అబ్బా, ఇంత బాగా అనిపించిందో ఈరోజు నాకు. ఇంత హ్యాపీనెస్కి కారణం ఆ అబ్బాయి. మళ్ళీ కనబడితే బాగుండు అని అనిపించింది. సరే అయితే ఉంటా, బాయ్. మళ్ళీ ఎప్పుడు రాస్తానో నాకే తెలీదు. బాయ్. మా కథ మీకు నచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వాయిస్ ఆఫ్ సోల్ అండ్ లైక్, షేర్. మీరు మాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్ మీకు పక్కాగా అందడానికి గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.